ఈ వీడియోలో మనము టాల్విన్ CSSని రియాక్ట్ యాప్కి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను నేను. సెట్టింగ్స్, సో ఈ బేసిక్ సెట్టింగ్స్, ఈ డాక్యుమెంటేషన్ ఫాలో అయితే మనము రియాక్ట్ యాప్కి ఈ టాల్విన్ CSSని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ మనము ఒక రియాక్ట్ యాప్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఉన్న రియాక్ట్ యాప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ రియాక్ట్ యాప్ క్రియేట్ చేసుకోవడానికి. ఈ సెకండ్ స్టెప్లో మనం టాల్విన్ CSSని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను రియాక్ట్ యాప్ క్రియేట్ చేస్తున్నా. ఒక ఫోల్డర్ ఉంది ఇక్కడ. ఈ ఫోల్డర్లో మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ కమాండ్ చేసిన తర్వాత ఇందులో ఈ కమాండ్ని రన్ చేయాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. అంతలోపు మనము వేరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఏంటి అన్నది. సో సెకండ్ స్టెప్లో మనము ఈ రెండు కమాండ్స్ రన్ చేసిన తర్వాత మనకి ఈ tailwind.configure.css అనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. అందులో వీళ్ళు ఇచ్చిన ప్రకారంగా ఈ కోడ్ ఆల్రెడీ ఉంటుంది, కానీ ఈ లైన్ ఆఫ్ కోడ్ ఉండదు. సో ఈ లైన్ ఆఫ్ కోడ్ని మనం యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో రియాక్ట్.js లో index.css అనే ఫైల్ ఉంటుంది. అందులో ఈ లైన్ ఆఫ్ కోడ్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ని రన్ చేయాలి. రన్ చేస్తే అప్పుడు మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఇన్ బిట్వీన్ app.jsలో మనము ఈ h1 ట్యాగ్కి రాసిన ప్రాపర్టీస్, ఈ టెక్స్ట్ని యాడ్ చేసినప్పుడు మనకి టాల్విన్ CSS వర్క్ అవుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఈ టాల్విన్ CSSలో బేసిక్గా క్లాస్ బేస్తోని ఈ ఫ్రేమ్వర్క్ని బిల్డ్ చేశారు. మనకి ఫాంట్ బోల్డ్ కావాలన్నప్పుడు ఫాంట్ -bold రాస్తుంది. ఎందుకంటే ఈ ఫాంట్ -boldకి ఆల్రెడీ ఫాంట్ వెయిట్ బోల్డ్ రాసి పెట్టారు. అలా ప్రతి క్లాస్కి ప్రాపర్టీస్ అలాగే రాసి పెట్టేసి ఉంటారు. అది బేస్ చేసుకొని మనము క్లాసెస్ వాడుకోవాలి. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. ఇంకో విండో ఓపెన్ చేసి డూప్లికేట్ విండో ఓపెన్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ కాల్ చేయాలన్నా క్లాస్ ఉంటుంది. ప్రతి కలర్కి ఒక క్లాస్ ఉంటుంది. ఇప్పుడు టెక్స్ట్ కలర్, సో ఇక్కడ టెక్స్ట్ కలరు వైట్ కావాలంటే ఇది వైట్లో ఉంది. ఇప్పుడు ఇది లేదు, బ్లాక్ కావాలంటే ఈ క్లాస్ని కాల్ చేయాలంతే, సరిపోతుంది. ఇలా ఇంకా ఇలా ప్రతి దానికి ఒక క్లాస్ ఉంటుంది. ప్రతి ప్రాపర్టీస్కి ఒక క్లాస్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ కాల్ చేయాలన్నా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కావాలంటే BG-black అని కాల్ చేయాలి. గ్రే కలర్ కావాలన్నా, ఇప్పుడు ఆరెంజ్ కలర్, ప్రతి ప్రాపర్టీస్కి ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ మనకి ఏ కలర్ కావాలో, ఏ కలర్ మ్యాచింగ్ ఉందో చూసి మనం యాడ్ చేసుకోవడం అంతే. ఈ క్లాస్ని యాడ్ చేసుకోవడం ఇంకా రన్ అవుతుంది. అదేవిధంగా బార్డర్ కలర్స్ ఎలా, బార్డర్ విడ్త్, బార్డర్ రేడియస్, ఇంకా హైట్, విడ్త్. సో ఈ విడ్త్ W-14 రాసినప్పుడు మనకు 46 పిక్సెల్ విడ్త్ వస్తుంది. డివ్కైనా లేకపోతే రాసినప్పుడు మనకు 46
W-40 రాసినప్పుడు 160 పిక్సెల్ విడ్త్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఎంత విడ్త్ కావాలో దాన్ని బేస్ చేసుకొని మనము ఏ క్లాస్ని యాడ్ చేయాలన్నది డిసైడ్ అవ్వాలి యాజ్ పర్ మన డిజైన్ ప్రకారంగా. ఇప్పుడు విడ్త్ 96 అంటే ఇంత విడ్త్ ఉంటుంది. సో ఇది ఇలా ఎగ్జాంపుల్గా చూపించారు ఇలా. సో ఇలా క్లాసెస్ యాడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫోల్డర్లో మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఈ ప్రాజెక్ట్ని మనము ఇందులో ఓపెన్ చేసుకుందాం. నాట్ ఫైల్, ఓపెన్ ఫోల్డర్. డెస్క్టాప్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసాం. విజువల్ స్టూడియోలో ఓపెన్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 కమాండ్స్ని రన్ చేయాలి లైన్ బై లైన్. ఇక్కడ కమర్షియల్లో కాదు, కమర్షియల్లో చేయకూడదు, ఇక్కడ చేయాలి. ఇన్స్టాల్ అవుతుంది, వెయిట్ చేయండి. సో నెక్స్ట్ సెకండ్ కమాండ్ అండి. సెకండ్ కమాండ్ రన్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇన్స్టాల్ అవుతుంది చూడండి. రైట్. సో దానిలో ఈ 2 ఫైల్స్ యాడ్ అయినాయి. 2 ఫైల్స్ మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే configure.jsలో ఈ లైన్ ఆఫ్ కోడ్ని యాడ్ చేయాలి. కంప్లీట్గా కాపీ చేసుకొని configure.js ఆల్రెడీ కోడ్ ఉంది. సో ఈ లైన్ ఆఫ్ కోడ్ మిస్ అయింది అంతే. సో దానికోసం కంప్లీట్గా యాడ్ చేస్తున్నా, యాడ్ చేసి సేవ్ చేసిన. సో నెక్స్ట్ index.csలో ఈ లైన్ ఆఫ్ కోడ్ని యాడ్ చేయాలి. index.csలో యాడ్ చేశాను. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ని రన్ చేయాలి. ప్రాజెక్ట్ రన్ చేసే ముందు నేను ఈ లైన్ ఆఫ్ కోడ్ని తర్వాత యాడ్ చేద్దాం, తర్వాత చూపిస్తాం. ఫస్ట్ ప్రాజెక్ట్ రన్ చేద్దాం. npm start. రన్ అయింది. మనము app.jsలో ఈ లైన్ ఆఫ్ కోడ్ని యాడ్ చేద్దాం. దీని మీనింగ్ ఏంటంటే ఈ ఫాంట్ సైజు 3XL ఉంటుంది, ఫాంట్ వెయిట్ బోల్డ్ ఉంటుంది, ఫాంట్ టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. సో ఇది దీని మీనింగ్ చూడండి, వచ్చింది కదా. font text expression underline font weight 700 font size some CSS ఉంది ఇక్కడ, ఇది రిమూవ్ చేస్తాను. రైట్, కంప్లీట్గా వచ్చింది కదా. ఇప్పుడు కలర్ చేంజ్ చేసి చూపిస్తాను నేను. ఫాంట్ టెక్స్ట్ కలర్లో సరే పర్పుల్ కలర్ యాడ్ చేయాలనుకున్నాను. డైరెక్ట్ తీసుకొచ్చి ఈ క్లాస్ని
అంతే, సింపుల్. ఇలా. సో టెక్స్ట్ ఫర్ ఎక్సెల్ ఇలా కంప్లీట్గా ఇక్కడ క్లాస్ బేస్ చేసుకొని మనకు కావాల్సిన ప్రాపర్టీస్ని యాడ్ చేసుకోవడం.